802 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1976 కోట్లు, విత్తన సబ్సిడీ కింద 1286 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 45,000 కోట్లు, ఆక్వా వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బు కానీ, వీళ్ళకున్నటువంటి రుణమాఫీలు కానీ, అనేక పథకాల ద్వారా ఇచ్చినటువంటి డబ్బు మొత్తం 1,87,000 కోట్ల రూపాయలు అక్షరాల డీబీటీ పద్ధతి ద్వారా దళారీ లేకుండా ఏ జన్మభూమి కమిటీలు లేకుండా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మధ్యలో లేకుండా డీబీటీ బటన్ 30,000 కోట్లు అయితే వీళ్ళు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులకు మేలు చేయకుండా శివరాం ప్రసాద్ గారికి 5 నిమిషాల తర్వాత నాకు ఇవ్వండి. సరైన విధంగా శివరాం ప్రసాద్ గారు శివరాం ప్రసాద్ గారు ఇప్పటిదాకా ఈయన అడిగిన దానికి ఆయన సమానం చెప్తారు, తర్వాత మీరు అడిగిన దానికి కూడా ఆయన సమానం చెప్తారు. టైం ఉంది, తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో గణాంకాలు చెప్తున్నాం కదా. సరే అది కూడా చెప్తా కదా. ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారండి, ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. రైతుల నుంచి కొన్న ధాన్యం తప్పుంటే ఉన్న తప్పులు ఏమన్నా ఉంటే అది పబ్లిక్ కదా ప్రచురిస్తుంది, పబ్లిక్ గా ప్రచురిస్తున్నారు కదా. దానిలో తప్పులు ఉంటే మీరు వేయొచ్చు కదా సార్. కాగండి 63.19% తోటి గ్రోత్ తోటి ఇవాళ వ్యవసాయ రంగం 6వ స్థానంలో ఉంది. ఇది వాస్తవము. దీనికి తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు అండి, ఏవైతే విత్తనాన్ని పరీక్షించేటటువంటి కేంద్రాలు కావచ్చు, వ్యవసాయాన్ని ఎంత విస్తీర్ణంలో సాగుబడి అవుతుంది అనేది డేటాని సేకరించడంలో కావచ్చు, అన్ని విధాల సచివాలయ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును బట్టి వివిధ రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నమూనాగా తీసుకొని పనిచేస్తున్నటువంటి చరిత్ర మాది. వాలంటీర్ల గురించి వీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కదా సార్. ఒక్క వాలంటీర్ ఖాళీ అయితే 5గురు అప్లై చేస్తున్నారు, వాటి కోసం కూడా పోటీ పడుతున్నారు. మరి అలాంటి వ్యవస్థ తప్పు అయితే ఇక్కడ తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానన్న కాంగ్రెస్ గెలిచింది, ఆ కాంగ్రెస్కే మీరు సపోర్ట్ చేశారు. అంటే ఎవరి విధానాన్ని హర్షించారు, యాక్సెప్ట్ చేశారు తెలుసుకోవాలి. వీరేమంటారంటే ఒకటే కాదు అన్నిట్లో డెవలప్మెంట్. గ్రోత్ సాధించింది చెప్తా. నిర్మాణ రంగం 39.83%, బ్యాంకింగ్ రంగం 71.94%, పారిశ్రామిక రంగం 50.48%, తయారీ రంగం 48.24%, సేవా రంగం 47.23%. ఎలా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం అప్పుల గురించి ఏం చెప్పింది సార్? వీరు అప్పుల గురించి తప్పుడు లెక్కలు చెప్పారు. నేను తప్పు అంటే కాదు అంటున్నారు. కేంద్ర మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి ఒక వ్యాఖ్య, 4 లక్షల కోట్ల పైచీలకు ఏపీ అప్పు, 4,41,000 కోట్లు ఏపీ అప్పు అని. వీరు చేస్తున్నటువంటి ప్రచారం 10 లక్షల కోట్లని. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే కాలానికి 2,63,000 దాన్ని మైనస్ చేస్తే 60,000 కోట్లు మాత్రమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు. ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉంటాయి ప్రతి రాష్ట్రానికి. ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఎంత అండి? 50,000 కోట్ల లోపల 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేయగలుగుతారండి? ఎక్కువ చేస్తే 2.5 లక్షల కోట్లు చేయగలుగుతారు. దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికంగా డ్రా చేయడం వల్ల ఎఫ్ఆర్బిఎం పరిమితులను కూడా కేంద్రం కట్ చేయడం ద్వారా మనం తీసుకున్నటువంటి అప్పు క్రైమ్ రికార్డ్స్ ఏపీ రాష్ట్రం ఉందండి. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి లెక్క. ఆర్బీఐ ఇచ్చినటువంటి లెక్కల్ని మీరు లెక్క చేయరు, కాగిచ్చేటటువంటి నివేదికల్ని లెక్క చేయరు, గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన పెనాల్టీల్ని మీరు తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి డిస్కషన్ కొనసాగుతుంది.